హాయ్ అండి. ఈరోజైతే నేను మార్నింగ్ అయితే నైట్ కౌంటర్ టాప్ దగ్గర క్లీన్‌గా ఉంటే ఆ డే అంతా ఫ్రెష్‌గా ఉంటుందని చెప్పాను కదా! అలా ఫ్రెష్‌గా ఉండడానికి నేనైతే నైట్ ఎలా క్లీన్ చేసుకుంటానో మీతో అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. శ్రమ అనుకోకుండా తిన్న వెంటనే అన్నీ శుభ్రం చేసేసుకుంటే మనకి క్లీన్‌గా ఉంటుంది. మన ఇల్లు కూడా శుభ్రంగా ఉంటుందండి. నైట్ పడుకునే ముందే కొన్ని కొన్ని పనులు ఇలా చేసుకొని పడుకుంటే మనకే మంచిదండి. లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలంటే కొన్ని కొన్ని చేసుకోవాలి కదండీ! నాకైతే తెలిసిన వరకు మీతో షేర్ చేసుకుంటున్నాను. అమ్మవారు వేకువజామున 3 గంటలకు అవతరిస్తారంటండి భూమి మీద. అప్పుడు మన అంతటా తిరుగుతారంటండి. అలాంటప్పుడు ఏ ఇల్లైతే ముగ్గులతో కళకళలాడుతూ ఉందో, శుభ్రంగా ఉందో అమ్మవారు ఆ ఇంటే అడుగు పెడతారంటండి. అలాంటప్పుడు మనం ఎంత శుభ్రంగా ఉండాలండి. ఏం కాదు, కష్టం అనుకోకుండా ఇష్టంగా చేసుకుంటే ఏ పనైనా సులువుగానే ఉంటుంది. ఆడుతూ పాడుతూ పని చేసుకుంటే అలుపు సలుపేముందండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. ప్లీజ్.